ఇక్కడ కూర్చోండి, ఎందుకంటే మీరు నిలబెట్టండి. కూర్చోండి సార్. బెంచ్ కొద్ది ఇక్కడ వేసుకున్నా సరే కూర్చోండి. మీ ఒపీనియన్ మీరు ఎట్లా ఫీల్ అయ్యారో కొంచెం చాలా బాగుంది. ఎందుకంటే మా మెయిన్ గోల్ ఏంటంటే పిల్లలు ఎక్సలెంట్ ఉండాలండి కదా. మేమేంటంటే స్టడీ పర్పస్ అనుకోండి, లేకపోతే ఫ్యూచర్లో బాగుండాలనేది మా మెయిన్ గోల్ పిల్లలది. ఎందుకంటే మనం ఆ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి నెక్స్ట్ మా పిల్లలు కూడా మంచి స్థాయికి వెళ్ళాలనేది మా ఫస్ట్ గోల్. దాంతో భాగంగా మీరు ఈరోజు మా పాత్రకు మీరు చాలా ఇంపార్టెంట్ పార్ట్ మీరు రోల్ చేశారు ఈరోజు కదా. చాలా ఇంపార్టెంట్ రోల్ అది. ఎందుకంటే ఏందో ఓన్లీ మా కాంపౌండ్కి సంబంధించి మాత్రమే మేము చూసుకోగలుగుతాం. ఎందుకంటే 10th క్లాసు రిజల్ట్, తర్వాత సిలబస్, దానికి సంబంధించిన కోకరికులర్ యాక్టివిటీస్ రకరకాలు మేము చూడగలుగుతాం. ఫర్దర్ ఆలోచన అనేది మాకు కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చూపించినంత ఇంట్రెస్ట్ మేము చూపించలేము, ఎందుకంటే మా రొటీన్ వర్క్లో అదే ఇంపార్టెంట్ అనుకుంటాం మేము. కానీ మీరు మాకన్నా కొద్దిగా ఉన్నతంగా ఆలోచించి పిల్లలు ఇంకా బాగుండాలనే ఉద్దేశంతో మా స్కూల్కి రావడం అనేది, నేను మొన్న మీరు వచ్చారా, మా మీ ఫ్రెండ్స్ సిఇఓ గారు వచ్చారు, వచ్చేసరికి ఇట్లా ఉంది ఒక 3 hours ఇవ్వండి అంటే వితిన్ 1 minute మీరు వచ్చేయండి సార్, మీరు వస్తే నేను 100% 4 hours అని ఇస్తానని చెప్పాను నేను. ఎందుకంటే పిల్లలు ముఖ్యం, వాళ్ళ ఫ్యూచర్ మంచిగా అవుతుందంటే 1 day కూడా కేటాయిస్తుంది, పెద్ద ఇష్యూ ఏం కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు రొటీన్ అయితేనే ఉంటుంది. కానీ మంచి పర్ఫార్మెన్స్ బాగుంది. మీలో బాగా నాకు నచ్చింది ఏంటంటే ఇండివిజువల్ అటెన్షన్లో కామన్ పీపుల్ కామన్గా ఏం చేస్తుంటారంటే రొటీన్గా అంతా కంబైన్డ్గా చెప్పడం జరుగుతుంది. దానికి ఒక సెక్షన్లో ఒక 100 members ఉన్నారు అనుకోండి, 100 members ఇలా ఉండాలి, ఈ రూట్లో వెళ్ళండి, ఆ రూట్లో వెళ్ళండి అంటే అందులో అందరికీ అది ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు మీరు మీ ఫామ్స్ ఉన్నాయి చూడండి, ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇండివిజువల్ ఒక్కొక్కరు తీసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ రాసుకోవడం, పిల్లల డీటెయిల్స్ తీసుకోవడం, వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ మనసు నుంచి వచ్చిన వాడే రిటర్న్గా రాసిచ్చాను. నేను ఇది పోలీసుని అవుతున్నానంటే గర్వంగా ఇన్వాల్వ్ అయి చెప్తున్నాను. అదే ఇప్పుడు మేము పోతే సార్ ఏమనుకుంటాడు అనే ఫీలింగ్తో మాకు అంత మీకు చెప్పినంత ఈజీగా మాకు చెప్పరు. కానీ మీకు మీ కొత్తవాళ్ళు మా అన్నయ్యాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇండివిజువల్గా వచ్చేస్తారు వాళ్ళకి కదా. అదొకటి బాగా నచ్చింది. అందులో ఒక్కొక్కరికి ఇండివిజువల్గా గ్రూప్ చేసి మొన్న వచ్చేయమన్నారంటే ఒక్కరినే పంపిస్తాను అంటే ఒక 9th 10th కంబైన్ చేయండి సార్, కంబైన్ చేస్తే దాంట్లోనే అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంటే అంత పెద్ద ఆల్ మా దగ్గర లేదు. దాన్ని ఉండడం వల్ల మీకు కూడా డిస్టర్బెంట్ ఎక్కువ, డిసిప్లిన్గా అనుకోండి, రకరకాలు. తర్వాత మార్నింగ్ రాగానే ఆలయమన్నారు బయట క్యారిడార్ అనేది మీకు ప్రాబ్లం అయ్యేది నాకు తెలిసి. ఇప్పుడు దీనివల్ల మీకు కరెక్ట్ కాన్సన్ట్రేట్ అనేది చేయగలుగుతారు కదా. ఇప్పుడు ఒక్కొక్కరు బెంచ్ కూర్చుంటారు కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి గ్రూప్లో కూర్చొని ఇన్వాల్వ్ అయ్యి చేశారు చూడండి, నిజంగా సూపర్ అండి, ఐడియా సూపర్. మీరు చేసిన ఇన్వాల్వింగ్ అనేది ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. ఆ విషయంలో మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతాను. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మాత్రం. ఇంకా పిల్లలు ఏంటంటే ఒక్కొక్కరికి చెప్పడం వేరు, ఆ ఫామ్ తీసుకొని మన దగ్గరికి వెళ్ళి ఆడ కూర్చొని ఆ పిల్లవాడిని స్థాయికి దిగి, సరే మీరు కూడా ఒక బీటెక్ స్టూడెంట్స్, మీరు వానికి మీకు అబ్బాయిలకు మీకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వాడు 10th 14 years అబ్బాయి, మీరు డిగ్రీ అంటే మీరు బీటెక్ చేశారంటే మినిమం 20+ ఉంటుంది, 25 ఎట్లా ఉండొచ్చు అనుకోండి యావరేజ్గా. ఆ స్థాయి నుంచి దిగడం అనేది చాలా గొప్ప విషయం, అది చాలా మంచిది. అక్కడ కూర్చొని వాడిని ఒక ఫామ్ తీసుకొని, నేను అబ్జర్వేషన్ చేసిన కాదు చెప్తున్నాను ఓకేనా, తీసుకొని వాళ్ళ కెరీర్ ఏంది మన గైడెన్స్ ఇచ్చి అవసరం వస్తే రాయించారు. ఇక దాంతోపాటు సపోర్టింగ్గా నేను ఎందుకన్నానంటే మధ్యలో వచ్చి బాబు మిమ్మల్ని అడుగుతాను ఎందుకన్నానంటే ఇలా చెప్తా ఉంటారు పోతూ ఉంటారు, మాకు పెద్ద ఇష్యూ కాదనుకుంటాం మా పిల్లలకి. ఎందుకంటే ప్రతి ఇయర్ బీడీ వాళ్ళు వస్తుంటారు, తర్వాత మీలాగా వేరే కాలేజెస్ కూడా వస్తుంటారు, మేము అవకాశం ఇస్తుంటాం అప్పుడప్పుడు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు వస్తుంటారు పోతుంటే వీళ్ళు ఎప్పుడు చెప్తారు ఉంటారు, ఇట్లా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నేను చెప్పడం వల్ల ఏంటంటే మనకి కొద్దిగా భయం ఉంటుంది, సార్ అడుగుతాడు అనే భయానికైనా నేర్చుకుంటాడు. ఎట్లా నేర్చుకున్నా అనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు నేర్చుకోవడం ఇంపార్టెంట్ కదా. చాలా బాగుందండి, మీ కాన్సెప్ట్ బాగుంది, సూపర్, టోటల్లీ ఓవరాల్గా సూపర్ ఉంటుంది, ఐడియా బాగుంది. ఇంకా ఎప్పుడన్నా ఉన్నా రండి, ఆల్వేస్ వెల్కమ్. ఓకేనా, దాని విషయంలో ఒకటే రాస్తున్నాం, సూపర్ అని రాస్తున్నాం.